ఈరోజు 10th రిజల్ట్ వచ్చినాయి కదా, తమ్ముళ్ళు చెల్లెమ్మలకు అందరికీ కంగ్రాట్స్. ఇంకా ఫెయిల్ అయిన వాళ్ళు బాధపడద్దు. తమ్ముళ్ళు చెల్లెమ్మలు ఎవరు తక్కువ మార్కులు వచ్చినా బాధపడద్దు. ఫెయిల్ అయిన వాళ్ళకి బాధపడద్దు. నెక్స్ట్ మనకు రాయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు అందరు ఖచ్చితంగా పాస్ అవుతారు. ఎవరికి మార్కులు తక్కువ వచ్చినాయని ఎక్కువ వచ్చినాయని బాధపడద్దు. తల్లిదండ్రుల గిటంగా చెప్తున్నా, మీరు వాళ్ళని ఎవరిని ఏమనకనండి. ఖచ్చితంగా ఫెయిల్ అయినా మళ్ళీ ఎగ్జామ్ రాస్తారు, మళ్ళీ పాస్ అవుతారు, మళ్ళీ వెళ్తారు. తక్కువ మార్కులు రాలేవు, ర్యాంక్ రాలేదని వాళ్ళని ఏమనకండి. ఇంకొకటి వచ్చేసి ఏమైందంటే ఈ కర్ణాటకలో ఇంటర్ ఫలితాల్లో ఏమైందంటే కూతురు తక్కువ మార్కులు వచ్చినాయంట. తక్కువ మార్కులు వస్తే తల్లి కూతురు ఇద్దరు గొడవ పెట్టుకొని నీకు తక్కువ మార్కులు వచ్చినాయని కత్తులతో పొడుచుకున్నారంట ఇద్దరు. కూతురు చనిపోయిందంట. ఫ్రెండ్స్, ఎంత బాధాకరం ఇది. తల్లి ఏమో ఏది మంచిగా మన ఏమంటారు గాయాలతోని బెడ్ మీద ఉందంట, కూతురు మాత్రం చనిపోయిందంట. ఫ్రెండ్స్, చెప్తున్నా కదా, అందరూ రన్నింగ్లో ఫస్ట్ వస్తే విజయం ఎవరు సాధిస్తారు? ఒకరు ఫస్ట్ వస్తారు, సెకండ్ వస్తారు, తర్వాతలే, అంతేగాని అందరూ ఫస్ట్ రావాలంటే రాలేరు కదా. ఓకేనా ఫ్రెండ్స్, అందు గురించే వీడియో. 10th పాస్ అయిన వాళ్ళకు కంగ్రాట్స్. ఓకేనా.